విఆర్ఓ ఎంఆర్ఓ అని విఆర్ఓలు ఎందుకు వేధిస్తారయ్యా? ఇప్పుడు విఆర్ఓ అంటే ఎంఆర్ఓ కింద స్థాయి ఉన్నటువంటి ఉద్యోగస్తురాలు. ఈమెకి ఇష్టం లేకుండా ఆయన ఎందుకు వేధిస్తాడు? ఇద్దరు కలిసి ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకటే ఆఫీస్ లో, ఒకటే క్యాబిన్ లో, ఒక అక్క చెల్లెళ్ళ లెక్కనో, అన్న చెల్లెళ్ళ లెక్కనో, ఇంకా చెప్పాలంటే ఒక లవర్స్ లెక్కనో వైవాహిక జీవితంలో, అంటే వైవాహిక జీవితం ఇద్దరు అనుభవించట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ టైప్ లో ఇంట్లో ఎలా అయితే ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకుంటూ ఒకళ్ళ నిర్ణయాలు ఒకళ్ళు తీసుకుంటూ, ఇప్పుడు ఇది చేస్తే బాగుంటుందా, ఇది చేస్తే బాగుంటుందా అని ఎలాగైతే నిర్ణయాలు తీసుకుంటారో అలా ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటారు. మరి ఈవిడ ఎట్ట బయట పెట్టింది? ఇవిడికి ఇష్టం లేకుండానే వాడు ఇంటి దాకా పోయాడా? ఎంఆర్ఓ ఇంటి దాకా పోతాడా? పోడు కదా. ఈ అమ్మాయికి ఇష్టం ఉంది, వెళ్ళింది. ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు డిమాండ్లు ఉన్నాయి గనక, అమ్మాయిలు అబ్బాయిలను చంపేస్తున్నారు గనక ఇలా ఇరికిచ్చిందని ఎందుకు అనుకోకూడదు? ఉద్యోగాలు పోతాయి కదా, ఇప్పుడు ఇద్దరికి ఉద్యోగాలు పోతాయి కదా. ఆయనకి జైలు శిక్ష పడిద్ది, ఇంటికి పిలిచినందుకు నీకు జైలు శిక్ష పడిద్ది. అమ్మాయి ఇంటికి పిలిచి బట్టలు మొత్తం తీసిన తర్వాత వాళ్ళ తల్లి వచ్చి కొట్టింది, అమ్మాయి వాళ్ళ తల్లి. మరి తల్లి అక్కడ కొద్దిగా ఆమెకి సిగ్గేసింది. వీళ్ళకి ఇల్లు తప్పితే ఇంకేం దొరకలేదా? ఇంటికే పిలిపించుకుంది డైరెక్ట్ గా. ఎక్కడ హోటల్స్ గానీ గానీ ఏం లేవా తిరుపతిలో? తిరుపతి అనే ఊర్లో ఏం లేవా? బోల్డ్ అని ఉంటాయి. కానీ ఇంటికే ఎందుకు పిలిపించుకుందంటే మరి ఇరికించడానికే పిలిపించుకుందో, లేకపోతే ఇలా అవమానపరచడానికి పిలిపించుకుందో తెలియదు. కానీ ఇద్దరు ఉద్యోగాలు అయితే పోతాయి. ఈ అమ్మాయి అతనిది ఎంత అయితే తప్పు ఉందో ఉండడానికి ఇంటికి వచ్చి పిలవడానికి కూడా ఈ అమ్మాయి కూడా అంతే తప్పు ఉంది. ఈ అమ్మాయి పిలవకుండానే ఇంటి అడ్రస్ కనుక్కుంటూ వెళ్తాడు ఏ మగాడైనా అమ్మాయి చులకనివ్వందే, అలుసు ఇవ్వందే ఏ మగాడు తెగించడు. మగాడు దారి చూశాడు అంటే ఇక్కడ ఆడదాని దగ్గర ఎక్కడో దగ్గర వీకు దొరికితేనే మగాడు దారి చూస్తాడు. అంటే లేకుంటే వేరే దగ్గర హోటల్కి వెళ్తే వీళ్ళ పరువు పట్ల ఏమైనా అవమానం వస్తుందని చెప్పేసి అట్లా చేసి ఉంటారా? ఇప్పుడు పరువు ఉందా? విఆర్ఓ ఎంఆర్ఓ ఇద్దరికి ఉద్యోగాలు ఫస్ట్ మెయిన్ ఉద్యోగాల మీద ఎఫెక్ట్ పడుతుంది, భుక్తి మార్గం మీద ఎఫెక్ట్ పడుతుంది, బ్రతుకు తెరువు మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ చేసుకోవడానికి ఎంత కష్టపడి చదువుకుంది, ఎంత కష్టపడి ఎగ్జాములు రాసి ఎగ్జాముల్లో పాస్ అయింది, ఇట్లా దొరికిపోవడానికా? ఇట్లా బజార్ పాలవడానికా? ఇక్కడైనా వీళ్ళకి ఇంత చదువుకున్నారు కదా, వీళ్ళ బుర్రలు ఏమి లేవా? అంటే ఫిజికల్ కోసం అంత తపన పడ్డారా, అంత తాపత్రయపడ్డారా? ఈ అమ్మాయి తప్పితే ఇంకెవరు దొరకలేదా? ఆ అబ్బాయి తప్పితే ఈ అమ్మాయికి ఎవరు దొరకలేదా? వీళ్ళిద్దరే ఎందుకు అనుకున్నారు? పోనీ కలిసి ఉందాం అనుకున్నారేమో. విఆర్ఓ ఎంఆర్ఓ ఇద్దరం గవర్నమెంట్ ఉద్యోగస్తులం, ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారేమో. ఇట్లా కూడా అనుకోవచ్చుగా. అంటే చాలా మంది ఏమంటున్నారంటే అమ్మాయి ఎంఆర్ఓని ఇరికించడానికి ఇంటికి పిలిచింది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మీరేమంటారు? ఇది మామూలు ఇరికించడానికి పిలిపించి కూడా ఉండొచ్చు. నీకు అంత ఇష్టం లేకపోతే నువ్వు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వు, వేరే ఊరికి వెళ్ళు, వేరే జిల్లాకి వెళ్ళు. అదే నియోజకవర్గాలలో చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళు. అంతేగాని ఇదేంటి ఇట్లా విరిగించడాలేంటి? ఆ అబ్బాయి ఉద్యోగంతో పాటు నీ పరువు పోయింది కదా. నీకు పరువు ఉందా ఇక్కడ? అబ్బాయి పరువు తీసావు, అబ్బాయి బట్టలోడు దించి మీ అమ్మ చేత కొట్టించి పరువు తీసావు. ఆ అబ్బాయితో పాటు నువ్వు కూడా బజార్ ఎక్కావు కదా. నిన్ను పెళ్లి చేసుకుంటాడు ఎవడైనా? ఒకవేళ వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళ జాబ్స్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటదా? 50-50 ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు వైవాహిక జీవితాన్ని పంచుకుంటున్నారు కనుక, జీవితాలని పెళ్లి చేసుకొని సరి చేసుకుంటున్నారు కనుక 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. గెజిటెడ్ ఆఫీసర్ ఇట్లా ఒక మహిళ మీద ఇట్లా చెయ్యడాన్ని ఇప్పుడు నార్మల్ గా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, అలాంటి వాళ్ళు నార్మల్ పర్సన్ పరిస్థితి ఏంది? అట్ట కాదయా, ఆయన ఎంత గవర్నమెంట్ ఎంప్లాయే, ఈమె కూడా అంతే గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయనకి ఎంత ఎంఆర్ఓ హోదా ఉందో ఈవిడ కూడా అంతే విఆర్ఓ హోదా ఉంది. లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారు మీరు? లాజిక్ మిస్ అవ్వమాకండి, లాజిక్ ని క్యాచ్ చేయండి ఫస్ట్. ఇక్కడ సాధారణమైన వాళ్ళు తప్పు చేయడానికి ఏమైనా పెద్ద పట్టించుకోవాల్సిన పని ఏం లేదు, అది మామూలే. ఏముంది, ఇప్పుడు చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మహిళ పురుషుడిని చంపడం, భర్తను చంపడమే గానీ, పిల్లల్ని చంపడమే గానీ, చీర మార్చుకున్నంత ఈజీగా పిల్లల్ని చంపుతుంది మహిళ. కడుపును పుట్టిన పిల్లల్ని ఇంట్లో పోపేసినంత ఈజీగా, పొయ్యి మీద పోపేసినంత ఈజీగా భర్తను చంపుతుంది మహిళ. ఇది పెద్ద లెక్క. ఇదంతా కామన్ గా తీసుకోవాలి ఇవాళ రేపు. ఆల్రెడీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు అక్కడ ఉన్నారు. ఆయనకు ఫోన్ చేసి ఇంటికి రా అని పిలిచింది. దీని వెనకాల ఏమైనా కుట్ర ఉండొచ్చు? ఏమో ఇక ఆ కుట్ర వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి మనసులో ఎటువంటి భేదం ఉండి అతన్ని పిలిపించిందో, అలాగా ఆ అబ్బాయి మనసులో ఎటువంటి తారతమ్యం ఉండి వచ్చాడో, ఇట్లా కొట్టించడానికి గల కారణం ఏంటో ఇదంతా పోలీసులు ఎంక్వైరీ తీస్తే అమ్మాయి దగ్గర నుంచి అన్ని నిజాలు బయటకు వస్తాయి. మరి ఇంకా పెళ్ళి ఏం చేసుకుంటారు ఇద్దరు? బ్యాచులర్ లో లేకపోతే ఏజ్ పెళ్ళైందన్న నువ్వెడ చెబుతావు? వాళ్ళ భార్య పిల్లలు బయటికి రావాలి, కానీ నా భర్త అట్టంటోడు కాదు, ఆమె తప్పు ఉందని భార్య బయటికి రావచ్చుగా. ఎందుకంటే తన కుటుంబాన్ని తను కాపాడుకోవడం కోసం, ఎందుకంటే తన ఉనికిని తను బయట పెట్టుకోకుండా కాపాడుకోవడం కోసం. కుటుంబం అక్కడ భార్య పిల్లలు నిజంగా అతనికి ఉంటే కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఆ మహిళ బజార్కి వస్తుంది. రాలేదు అంటే అతనికి పెళ్లి కాలేదనే రైట్స్. అంటే ఇప్పుడు వాళ్ళు ఎంఆర్ఓ విఆర్ఓలు అంటే కొంచెం పెద్ద స్థాయి ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళని మేనేజ్ చేసి ఏమైనా తారుమారు చేసే అవకాశాలు ఉంటాయా? ఇక అదంతా వాళ్ళు చూసుకుంటారు. ఆ జిల్లా వరకు ఉన్నటువంటి పోలీసులే గానీ, ఆ ఎక్కడ జరిగిందో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లే గానీ, ఎమ్మెల్యేలే గానీ,
ఐఏఎస్లే కానీ వీళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఎంఆర్ఓ విఆర్ఓ కేసులు కదా ఇవి, రోడ్లు పోయే చిల్లర కేసులు కాదు కదా. అందుకని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎవరున్నారో పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళు చూసుకుంటారు.